ఇప్పుడు ఒక విమర్శని కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు సరిపోవడదు అవ్వచ్చు, నీకు ఎగెన్స్ట్ అవ్వచ్చు. అంత మాత్రాన వెండెట్టా చేయకూడదు కదా. రాజకీయాలు అలా తయారైనాయి. ఇవాళ కేసీఆర్ అదే ఏదన్నా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఎలా అనచాలి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఎలా ఇరకాటంలో పెట్టాలి, ఈ ఆలోచిస్తున్నారు. దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ యొక్క చాలా అహంభావపూరితమును నేను చేస్తాను మీరు ఇష్టం అన్నట్టు ఉంది. అతను సాగుతుంది, సాగినప్పుడు సాగించుకున్నాడు. అందువల్ల ఇక్కడ కూడా మనాలు స్పందించట్లా. ఈ కారణాలు స్పందించాలనే ఉద్దేశం ఎంత ఉంది అనేది ప్రశ్న ఉందా అసలు అనేది ప్రశ్నిస్తే అది ఒక ప్రశ్నే. కానీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు. ఎందుకంటే నాకు అక్కడ స్థావరం కావాలనే ఉద్దేశం మీకు లేదు. అది చుట్టపు చూపు ఏరియాగా ఉంది మీ దృష్టిలో ప్రస్తుతం. రేపు ఇవాళ కాకపోతే రేపైనా అది చుట్టపు చూపు కాదు. ఎన్నటికైనా మెడ్రాస్లో ఎన్ని సంవత్సరాలన్నా మనకేమైంది, పరాయి వాళ్ళమే, మనం ద్వితీయ శ్రేణిలే అక్కడ. అందువల్ల బయటకు వచ్చాం. ఇవాళ రేపు హైదరాబాద్లో కూడా అదే అవుద్ది కదా. రేపు ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా కూడా నువ్వు తెలుగు వాడు ఆంధ్ర వాడు ద్వితీయ శ్రేణి అవుతావు. రేపు తెలంగాణ హైదరాబాద్ ఈశ్వర హైదరాబాద్ ఈశ్వర వస్తుంది. తెలంగాణ నా తెలంగాణ కాకుండా మీరేంటి అని వస్తుంది. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ సగం పనిచేయండి ఏం వస్తున్నాయి. రేపు మాండలికాలు 7 మాండలికాలు ఉన్నాయి. ఈ మాండలికాల్లో ఒక మాండలికాన్ని రాజ్యభాష, ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక రాజ్యభాష తెలంగాణ రాజ్యభాష అని ఒక మాండలికాన్ని పెట్టారనుకోండి. 7 మాండలికాలు సి నారాయణ రెడ్డి గారు బతుకున్నప్పుడు 7 మాండలికాలను ఐడెంటిఫై చేసి చెప్పాడు. ఈ తెలంగాణలో 7 మాండలికాలు ఉన్నాయి. ఈ మాండలికాలను ఒక మాండలికాన్ని రాజ్యభాషగా చేయాలని ఆయన ఎప్పుడో ప్రపోజల్ పెట్టాడు. అది అలా పెండింగ్లో ఉంది. రేపు సపోజ్ ఆ ప్రపోజల్ వెలుగులోకి వచ్చి ఇది తెలంగాణ మాండలికం, ఇది రాజ్యభాష అన్నారనుకో, సపోజ్ ఆ రాజ్యభాషలోనే సినిమాలు తీయాలి. ఓకే, వచ్చిందనుకో. ఆ రాజ్యభాష అన్న తర్వాత తెలంగాణలో ఆ రాజ్యభాషలో సినిమాలు తీయాలంటారు. అప్పుడు నువ్వేమైపోతావు? అప్పుడు నీ భాష ఏమైపోద్ది, నీ ఆంధ్ర భాష ఏమైపోద్ది? అది మరుగున పడిపోయి నువ్వు ఈ సినిమా తీయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ కూడా ఒక స్థావరం ఏర్పరిస్తే రేపు అలా స్థావరం ఏర్పరచుకుంటే రేపటి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మాండలికాల్లో సినిమాలు తీయాలను, ఆ పద్ధతుల్లోనే మా హైదరాబాద్ తెలంగాణ యొక్క దీంతో మీరు తీయాలను చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర అనేది తెలంగాణ మాండలికం, ఆంధ్ర మాండలికం రకరకాలు ఉన్నాయి కనుక అది వచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందు జాగ్రత్తగా మనం వెళ్ళాలి. మన ముందు ఆ ఆలోచన లేకపోవడం ఒక కారణం. అది ఏదో సాగుతాను జరిగినంతకాలం జరిగిన మనకి ఇందుట్లో ఇంకోటి ఏంటి, ఎందుకు అది జరగట్లేదు? చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ విధానం వేరు. ఇండస్ట్రీ ఒక 20 సంస్థలు, వాటి పని అదే సినిమాలు తీయటమే. 20 సంస్థలు ఉండేవి. ఒక వడ్డే రమేష్ కానీ, ఒక క్రాంతి కుమార్ కానీ, ఒక పద్మాలయ కానీ, ఒక సమతా పిక్చర్స్ కానీ, ఒక రవీంద్ర ఆర్ట్స్ కానీ, ఒక ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కానీ, ఇలా ఒక 20 సంస్థలు పర్మనెంట్గా చెన్నైలో వాటి పని అదే సినిమా తర్వాత సినిమా అలా ఉండేవి. కనుక 20 సంస్థల అధిపతులు దానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక రామానాయుడు గారు, ఒక పద్మాలయ సంస్థ, ఒక వీళ్ళందరూ స్టూడియోలకి స్థలాలు తీసేసుకుని ఇక్కడ రాళ్ళు పగలగొట్టి బిల్డింగ్లు కట్టడానికి సిద్ధపడబట్టే కదా రాగలిగింది. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఎందుకు లేదు? 20 సంస్థలు లేవు ఇవాళ. వచ్చేవాడు పోయేవాడు. ఈ సంవత్సరం ఉన్న నిర్మాతలు వచ్చే సంవత్సరం ఉండట్లా. ఒక 20 ఏళ్ళకి 30 ఏళ్ళుగా పర్మనెంట్గా ఉన్న సంస్థలు లేవు. 2-3 వేల మీద లెక్క పెట్టాల్సి వస్తే సంస్థలుగా పర్మనెంట్గా ఒక 20 సంస్థలు అన్నట్టు లేవు. సినిమాలు అయితే అయ్యే వస్తాయి 250 వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు టెంపరీ ఫ్లో. ఇవాళ వస్తున్నాడు, తీస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఎవడో వస్తున్నాడు, వస్తాయి, మాయమైపోతున్నాడు. సో గట్టిగా పట్టుకుంటానికి, ఒక లీడర్షిప్గా ఉండటానికి, ఒక సంఘటితంగా ఉండటానికి ఇండస్ట్రీ లేదు. సంఘటిత శక్తిగా ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అన్ని సంస్థలు లేవు. 1-2-3 అంతే. వాళ్ళిద్దరు ముగ్గురులోనే తిరుగుతుంది బండి. హీరోలు కూడా సొంత సినిమాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. వచ్చే నిర్మాతలు కాస్ట్ పెరిగిపోయింది, ఇష్టం వచ్చినట్టు సిస్టమ్ పెరిగిపోయింది. సో దాన్ని తట్టుకుని వ్యాపారం చేయడానికి ఎవరో పెద్ద ఎత్తున తప్పితే మామూలు వాళ్ళు గతంలో ఒక మీడియో రిచ్ కూడా వచ్చి సినిమా తీసేవారు. ఆ అవకాశం ఉండేది.
ఇవాళ అవకాశాలు లేవు. బాగా కోట్లు వెదవగలిగిన వాడైతేనే సినిమా తీయగలిగిన పరిస్థితి, లేదా నువ్వు హీరో అయితే నువ్వు తీసుకోగలిగిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి వల్ల ఇక్కడ సంఘటితంగా ఒక నిర్ణయం తీసుకుంటానికి లేకుండా పోతుంది. అందువల్ల అప్పుడు ఆ సంఘటితంగా ఉండబట్టి అన్ని సంస్థలు ఉండి, అన్ని పెద్దలు ఉండి, అందరూ ఉండి, ఒక డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఒక దాసనారాయణ గారు, ఒక రామానాయుడు గారు, ఇలా అందరూ పెద్దలందరూ, క్రాంతి కుమార్ ఇలా పెద్దల ఉండి అందరూ ఉండబట్టి అందరూ ఒక నిర్ణయం తీసుకుని టప్పని షిఫ్ట్ అవ్వగలిగారు. ఇప్పుడు అందరూ కలిపి నిర్ణయం తీసుకుని ఇద్దరు ముగ్గురే అందరూ కలపడానికి అన్ని సంస్థలు లేవు. అన్ని వాడు వచ్చిపోతున్నాడు అంతే. వాడు ఇక్కడ పర్మనెంట్ కాదు, పర్మనెంట్ వాడు వచ్చిపోతున్నాడు. వాడికి ఏముంది, వచ్చాం దాని గురించి మనకెందుకు అనే యాంగిల్లో ఉంది. అక్కడ ఒక వీక్నెస్. అందువల్ల ఇవాళ మనం అక్కడ కూడా ఒక స్థావరం కావాలనే ఆలోచనకు ఒక పటిష్టమైన పునాది కానీ, పటిష్టమైన ప్రణాళిక కానీ లేదు. ఇవన్నీ లేకపోవటం వల్లే ఈ స్పందనలో కూడా ఇన్ని స్పందిద్దామా అవుదా, స్పందిస్తే ఏమవుద్ది, స్పందించకపోతే ఏమవుద్ది, మనం ఎందుకు ఎరకటలు పడ్డాయి, మన నోరు మూసుకు కూర్చొని జరిగినాయి అన్నది ప్రజలు మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిదానికి మాట్లాడే వీళ్ళు మన సమస్య వచ్చిన రైతుల గురించి మాట్లాడరేంటి, మా రైతుల గురించి మాట్లాడారు కదా. చంద్రబాబు నమ్మే కదా ఇచ్చాము, చంద్రబాబు నమ్మటం అంటే ప్రభుత్వాన్ని నమ్మి కదా ఇచ్చాము. ఇవాళ ప్రభుత్వం మారినంత మాత్రం మేము అధోగతి పాలవ్వాలా అని వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలు స్పందించాలి కదా. నువ్వు రాజకీయంగా కాదు, నువ్వేమైనా సరే మీరు ఏం చేస్తారో ఏమిటో మీ అనవసరం, మీ నిర్ణయాల మీద మీరు కాదు. రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలి, రైతులను బాగా చూడాలి, రైతులకి న్యాయం ఏం చేస్తున్నారు చెప్పండి, రైతులకు ఎలాంటి న్యాయం చేస్తున్నారు అనే పాలసీ ఏంటి చెప్పండి అని అడగాలి. ఖచ్చితంగా అడగాలి. ఇండస్ట్రీ నుంచి పెద్దలు అడగాలి. అది అక్కడ కూడా ఇండస్ట్రీలో మళ్ళీ రాజకీయాలు అది ఇందువల్ల తేడా వస్తుంది. అది అంటే అసలు హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ కావడానికి అప్పట్లో ఏ పరిస్థితులు దోహదపడ్డాయి సార్? అక్కడ ఎక్కువ ఏమైందంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ కారణం అప్పటికి మనం ఎంత ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఉన్నప్పుడు బాగుండేది, ఈక్వల్ టు ఒక్కసారి తమిళ కన్నా పై స్థాయిలో ఉన్నాం. అక్కడ ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, వర్కర్స్ తోటి ఇంకోటి కానీ సమస్య వస్తే సెకండరీ ట్రీట్మెంట్ వచ్చేది తెలుగువాడికి ఒక తమిళోడికి గొడవ వస్తే అక్కడ తమిళోడికి ప్రిఫరెన్స్, న్యాయం జరిగి మనం వాడికి అన్యాయమైనా వాడికి సపోర్ట్ ఉండేది, మనకు జరిగేది కాదు. ఇలా కొన్ని తేడాలు వచ్చినాయి. ప్లస్ చెన్నారెడ్డి అనే ఆయన ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి అనే కోరిక ఉంది ఆయనకి. ఆయన చెన్నారెడ్డి గారు మీటింగ్ పెట్టి మీరు ఇండస్ట్రీ ఇక్కడ రండి అయ్యా, మీరు అక్కడుండి ప్రజలు ఇస్తున్న తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇస్తున్న డబ్బుని ట్యాక్స్ రూపంలో మీరు అక్కడ కడుతున్నారు, అది మాకు ఇక్కడే వచ్చేసి ఇక్కడే కట్టండి, ఇక్కడ ప్రజల డబ్బు ఇక్కడే కట్టండి, మీరు రండి, మీకేం కావాలి అని ఆయన ఇనిషియేటివ్. మీకేం కావాలంటే మేము రావాలంటే మరి లక్షల మంది గబుక్కుని రాలేం కదా, పెద్దవాళ్ళు కావాలంటే మాకు స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అలాగే అని చెప్పి వచ్చారు. సౌకర్యాలు కల్పించమని అడిగారు. ఆ సౌకర్యాలు కల్పించడానికి సిద్ధపడ్డాడు ఆయన. మొత్తం జూబ్లీ హిల్స్ కొండను మొత్తం ఇచ్చేసి మీరు పంచుకోండి అని ఇచ్చారు. అక్కడ జరిగిన తప్పే. అన్నపూర్ణ కన్నా ముందు సారథి స్టూడియో ఉంది. సారథి స్టూడియో ఎప్పటి నుంచో ఉంది. రామారావు గారిది రామకృష్ణ స్టూడియోస్ ఉండింది, అన్నపూర్ణ ఉండేది. ఈ మూడు స్టూడియోలు అంటే అప్పుడప్పుడు మేము అక్కడే షూటింగ్ చేస్తూ ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా అన్నపూర్ణ స్టూడియోలో ఒక షూటింగు లేకపోతే సారథి స్టూడియోలో ఎక్కువ జరిగేది. అంతే అలా వచ్చిపోతూ ఉండేవాళ్ళం. ఈ మూడు స్టూడియోలు నామకే వస్తాయి. అప్పుడు సారథి స్టూడియో ఊరవతల స్టూడియో, సారథి స్టూడియో. ఎందుకంటే అమీర్పేట పంజాగుట్ట దాటినాక అసలు లేదు అక్కడ. ఏది పంజాగుట్ట దాకా కూడా లేదు. పంజాగుట్ట దాకా కూడా ఒక ఎండ్ అనమాట, డెడ్ ఎండ్ కింద. దాటితే మొత్తం ఊరే. అట్లా ఊరవతలు ఉన్నట్టు ఉండే సారథి స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో అప్పుడు బంజారా ఆయనకు ప్లాట్ అలాట్ చేసినప్పుడు ఇదంతా ఏమీ లేదు. పంజాగుట్ట నుంచి ఇటుపక్క ఏమీ లేదు, మట్టి రోడ్డు, సింగిల్ వెహికల్ రోడ్డు. సో ఆ తర్వాత డెవలప్ అయింది. ఎన్టీఆర్ గారిది మంచి సెంటర్లో ఉండేది. సెంటర్లో అక్కడ ఆయన ఆర్కే రామకృష్ణ ఎస్టేట్ స్టూడియోస్, అది మంచి సెంటర్లోనే ఆయన బిల్డింగ్లో పెద్ద కాంప్లెక్స్లో కట్టే ఉంది. అదొకటే సెంటర్లో ఉండేది. అప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళం షూటింగ్, ఒక షెడ్యూలు లేకపోతే వారమో లేకపోతే ఫుల్ పిక్చర్ తీసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనే పనిచేశాను మా ఊరు దేవత అనే సినిమా ఫుల్ పిక్చర్ ఇక్కడే తీసాం. ఆంధ్రలో ఫుల్ పిక్చర్ ఇక్కడే. రెండో షెడ్యూలు ధవళేస్ అక్కడ ద్రాక్షారంలో తీసాం. అట్లా కొన్ని సినిమాలు అన్నదమ్ముల సవాలు నేను పనిచేసిన మా నాన్నగారు రాసి అన్నదమ్ముల సవాలు, ఇద్దరు అసాధ్యులే,
హేమ హేమిలు అన్నీ పూర్తిగా ఇక్కడ తీసినాయి. అలా కొన్ని సినిమాలు చేయటాలు ఉంటా ఉండే. బట్ ఇండస్ట్రీ అనేది చెన్నైలోనే ఉండేది. ఓకే. అది నాగేశ్వరరావు గారి ప్రోద్బలము, రామారావు గారి సమర్థన, చెన్నారెడ్డి గారి ఇంట్రెస్ట్. చెన్నారెడ్డి గారు ఒక సీఎంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన టర్మ్లోపు ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని తాపత్రపడి ఇమ్మీడియట్గా టపని శాంక్షన్ చేశాడు. ఎప్పుడైతే ల్యాండ్లు ఇచ్చారో అక్కడ జరిగిన తప్పు ఏంటంటే ఆ టైంలో డిలే అవ్వడానికి కూడా మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికి డిలే అవ్వడానికి కూడా కారణం అంటే పెద్దవాళ్ళకి మాత్రం హీరోలకి, దర్శకులకి, నిర్మాతలకి ల్యాండ్స్ అలాట్ చేశారు కానీ వర్కర్స్కి అలాట్ చేయలేదు. ఓకే. అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీ వచ్చినాక ఒక 10 ఏళ్ళ పాటు వర్కర్స్ స్థిరపడటానికి ఆ ట్రైన్డ్ ఇప్పుడు లైట్ బాయ్ అంటే ఊరినే టప్పన వచ్చేసి పట్టించుకోరు కదా, అనుభవం ఉన్నవాళ్ళు కావాలి. ఆ టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ రావాలంటే మరి వాళ్ళకి ఇల్లు కావాలి కదా, సౌకర్యాలు కావాలి, కాస్ట్యూమ్స్, మేకప్, 24 క్రాఫ్ట్స్ రావాలంటే వాళ్ళకి కావాలి కదా. అది విస్మరించారు ఆ టైంలో. అందువల్ల వాళ్ళందరూ వచ్చి సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత బ్రహ్మానంద చిత్రపురి కాలనీ వాళ్ళందరి కోసమని బ్రహ్మానంద చిత్రపురి కాలనీ ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఈ పద్మాలయ స్టూడియో కానీ, రామనాయుడు స్టూడియో కానీ చెన్నారెడ్డి గారి హయాంలోనే వచ్చాయి. అప్పుడప్పుడు ఆయన హయాంలోనే అలాట్ చేశారు. వీళ్ళిద్దరూ దిగి స్టూడియోలు కట్టబట్టి ఇప్పుడు పద్మాలయ కానీ రామానాయుడు కానీ ఆ రాళ్ళని కొండల్ని పగలగొట్టి స్టూడియోలు కట్టడం పూనుకోబట్టి మొత్తం జూబ్లీ హిల్స్కి వచ్చే వాళ్ళు ఫిలిం నగర్, ఫిలిం ఛాంబర్ అంతా కూడా దాని చుట్టుపక్కల ఏర్పడింది. రామనాయుడు పద్మాలయ అంత ఆ ఏరియాలో. ఎందుకంటే వీళ్ళిద్దరు అటు స్టూడియో ఇటు ఒక స్టూడియో 2 స్టూడియో కట్టేటప్పటికి సో ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది అన్న నమ్మకం ఏర్పడి చాలామంది వచ్చారు. పూర్తిగా అక్కడ అమ్మేసుకుంటాం ప్రాపర్టీలు, మా లాంటి వాళ్ళు కూడా అక్కడ ప్రాపర్టీలు అమ్ముకుంటే ఇక్కడ రావడం అట్లా జరగడం అదే కారణం.